ఓకే సార్ ఒకసారి ఎట్లా పడ్డావా ఒడ్డు పోతాండి ఇప్పుడు తెలవాడుతుంటే రాజేసే భోగినంట కొత్తాలులతో కోన సీమ మురిసినంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంట ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట ఆట మాటలకే పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్న కిట విరిసే హరివిల్లు కొంచెం సైడ్ ఇస్తే సార్ వాళ్ళు ఒక సాంగ్ చూస్తారమ్మా ప్లీజ్ సార్ హనుమంతరావు గారు మా సార్ వాళ్ళకి
చూసుకోండి తెలుగు సార్ భోగిమంటలు కోటి పందాలకి రాయ మా ఎమ్మెల్సీ గారు చైర్మన్ గారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఈరోజు రావడం జరిగింది. ప్లీజ్ సార్ సిఐ గారు మా పిల్లలకి ప్రైజ్లు ఇవ్వబోతున్నారమ్మా. నా ప్లీజ్ సైలెన్స్ మా. ఓకేమా. సంక్రాంతి అనేది రైతుల పండుగ. ఆరుగాలం కష్టపడి ఏదైతే రైతు ధాన్యం ఇంటికి వస్తున్నాయో ఆ రోజున హ్యాపీగా చేసిన ఫెస్టివల్. అది పాటు రైతు బిడ్డలైనటువంటి మన పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఎంతో కష్టపడి జాబ్ సంపాదించినటువంటి సీఏ గారు లాంటి వాళ్ళు, బిజినెస్ మ్యాగ్నెట్ హనుమంతరావు గారు కావచ్చు, లింగమూర్తి గారి ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా ఈ రోజున సంక్రాంతి సంబరాలకు రావడం ఎంతో అదృష్టం. సో దానితో పాటు ఓకే, థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్సీ గారు ఒక 2 minutes. వాళ్ళ ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున దానికి ఇక్కడ నాతో పాటుగా అతిథులుగా ఇచ్చేసిన మన సిఐ గారు మిత్రులు రామారావు గారు, అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు మిత్రులు వల్లభనేని నాని గారు, అలాగే అందరూ ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది. ఈరోజు మీరందరూ ఎంతో ఉత్సాహంగా చక్కగా కొత్త బట్టలు వేసుకుని సంక్రాంతి పండగకి వారం ముందే మీరు ఇక్కడ సంక్రాంతి సంబరాల్ని తీసుకొచ్చిన విధానం చాలా సంప్రదాయాలకి ప్రత్యేక ఈ సంక్రాంతి పండుగ. మన తెలుగు జాతికి అత్యంత పెద్ద పండుగ ఈ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ. మన గ్రామాల్లో రైతులు పండించినటువంటి పంట మన ఇళ్ళకి, వారి ఇళ్ళకి వచ్చిన సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఈ పండుగని నిర్వహించుకోవటం జరుగుద్ది. రైతులు దాన్ని ఈ రోజున మరి ఇక్కడ స్కూల్లో కళ్ళకు కట్టిన విధంగా అన్ని అంశాలని కూడా మన మిత్రుడు బాబు గారు ఇక్కడ ప్రజెంట్ చేయటం, వాటిల్ని న్యూ జనరేషన్ అయినటువంటి పిల్లలకి మీకు ఇంట్రడ్యూస్ చేయటం, వాటి గురించి తెలియజేయటం చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించిన బాబు గారికి, వారి అధ్యాపకులకి, విద్యార్థులకి అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఏర్పాటు చేసిన ఎంకే బాబు గారికి, అదేవిధంగా స్టేజీ అలంకరించిన మన ఎమ్మెల్సీ గారికి, సిఏ గారికి, హనుమంతరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన టీచర్స్కి, పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సాంప్రదాయాలు గుర్తు చేసే విధంగా, పిల్లలకి చూసే విధంగా నేర్చుకుని రాబోయే తరాలకు కూడా మీ పిల్లలకి ఇదే సంప్రదాయాన్ని తెలియపరుస్తారని ఆయన మీ అందరికీ
పాత రోజుల్లో ఎలా ఉండేయో అన్ని రకాలవి కూడా ఏర్పాటు చేసి చక్కగా మీ అందరికీ తెలియపరుస్తున్నందుకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలను అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మన కరాటీలో నేషనల్ క్లాసెస్ వచ్చినాయి. ఏదమ్మా పాప From 8th class, B. Varshit Reddy. సార్ వర్క్ ఇచ్చారు. సంక్రాంతి సంబరాలకు హాజరైన మన ఎమ్మెల్సీ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే హనుమంతరావు గారికి, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాబు గారికి నా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అమ్మ, అందరూ కూడా స్టేజ్ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాటల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అర్థమైందా? తెలుగువారు గొప్పగా నిర్వహించుకునే పండగ సంక్రాంతి. తెలుగువారికి పెద్ద పండగ సంక్రాంతి. ప్రతి పండగ కూడా ఒక విశేషం ఉంటుంది. అది ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. ఈ పండుగ రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చిన సందర్భంలో ఆనందంగా చేసుకునే పండగ. మీరు జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే సంక్రాంతి పండగకి, అలాగే ఈ అద్భుతమైన సాంప్రదాయాన్ని కనుమరుగైపోతున్న సాంప్రదాయాన్ని పిల్లలకు, నేటి తరం పిల్లలకు మర్చిపోకుండా వాళ్ళకి మళ్ళీ పరిచయం చేస్తూ దీని యొక్క విశిష్టతను తెలియజేస్తున్న ఎంకే బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ సిఏ గారు. ఇక్కడ వచ్చేసినటువంటి ఇది ఆర్గనైజ్ ఎంకే బాబు గారికి, అలాగే సిఏ రామారావు గారికి, అలాగే నాని గారికి, అలాగే ఒకసారి పోలా గారు రండి. ఎంకే బాబు గారు వారు ఏది చేసినా ఒక స్పెషల్గా ఇప్పుడు దాకా నేను చాలా చూశాను. వారిలో నచ్చిన విశేషం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కాను ఎక్కడెక్కడో మారుమూలలో మనమేమో చాలా మర్చిపోయి ఉంటాం, అన్నీ ఎదుకొచ్చారు. వాళ్ళ కృషికి నేను హ్యాండ్స్ ఆఫ్ అండి ఎంకే బాబు గారికి. అలాగే ఇదంతా అరేంజ్ చేసినటువంటి టీచర్స్ కానీ, స్కూల్ పిల్లలకు కానీ, వాలంటీర్లకు కానీ, అలాగే ఈ ఆటలు పొగిన పిల్లలకు కానీ సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. అందరూ కూడా ఇలాగే ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను సార్. మేము అక్కడికి వస్తున్నాం. మీది నెక్స్ట్ వచ్చేసి కోడి పందాలు. ఈ రెండు చూస్తాం అంతే. చైర్మన్ గారు పనిమాలు అడుగున్నారు, అవన్నీ కూడా చూపించాలి ఒకసారి. ఓకేమా? నెక్స్ట్ ఈ పిల్లలకి ఇప్పించేసి మేము కిందకు వచ్చేస్తామండి. సార్ వాళ్ళ సన్మానం కాసేపు చూసుకుని వెళ్ళిపోతాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులందరూ, డాక్టర్ గారు కావచ్చు, మా ఇస్మాయిల్ గారు, తేజ గారు, సో బిజినెస్ మ్యాగ్నెట్ సార్ వాళ్ళందరూ వచ్చున్నారు. అమ్మా తేజ సార్ మధ్యలో పెట్టుకున్నా కనబడుతుంది. నెక్స్ట్ ఎవరమ్మా? డి ప్రావీణ్య. నందిత సారీ. డి ప్రావీణ్య స్టాండ్ ఇన్ లైన్. చూడమ్మా. నెక్స్ట్ పోలా గారు. కే దివ్య. ప్రావీణ్య. నెక్స్ట్ కే దివ్య. స్వామి స్టాండ్ ఇన్ లైన్. మా తేజ గారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు. ఎం యశస్విని.
ధన్యవాదాలండి మా తల్లిదండ్రులకి. మాస్టర్ ఒకసారి సార్ పైకి చూడండి సార్. సార్ వచ్చిన డబ్బులతో ఏ సంప్రదాయాన్ని రోజున పిల్లలకి పాతకాలంలో ఎలా ఉండేవో చూడాలి అన్నీ కూడా పిల్లలకి చాలా మంచి కార్యక్రమం. నేటి తరం పిల్లలకి అన్ని వాతావరణంలో ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఏ విధంగా అనేవి తెలియకుండా పోతుంది. అలాంటి విషయాలన్నీ కూడా ఎంకే బాబు గారు చొరవ చేసుకుని మన తెలుగు జాతి సాంప్రదాయాలను పిల్లలకి అందరికీ తెలిసేలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మన సోదరుడు బాబు ముందుగా సంక్రాంతి నూతన సంవత్సర స్కూలు వాళ్ళ టీచర్స్ అందరూ కూడా వాళ్ళని తీర్చిదిద్దాలని మరి అదేవిధంగా ఈనాడు పల్లి వాతావరణం మన సిఐ గారు చెప్పారు, మా నాని గారు చెప్పారు. సంక్రాంతి పండగ ఇంకా 3 రోజులు ఉన్నాక సంక్రాంతి పండగ ఏంటో చూపించినటువంటి ఘనత మా విజయ పంపిస్తుంది బాబు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి నెల వచ్చిందంటే, సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి పల్లెలో ఒక ధాన్యం, అలాగే ఒక చెరుకు, మిగతా అదే ఒక మెను అనేకమైన పంటలు చేతికి వచ్చి రైతులంతా సుఖశాంతులతో ఆనందాలతో ఉండే మంచిదనాన్ని వాళ్ళందరికీ తెలియచేసి మా స్కూల్కి వాళ్ళందరూ కూడా ఇంకా విద్యాబలం పెంచి మా అభివృద్ధి చెందాలని కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ పాపలు అందరూ బాగుండాలని ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా చైర్మన్ నాని గారికి, అలాగే సిఐ గారికి, అలాగే మన హనుమంతరావు గారికి పేరు పేరున అందరికీ ముఖ్యంగా మా బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకొచ్చారు. అంటే మాకు ఎంకే బాబు గారు అంటాం కాబట్టి మా ఫ్రెండ్ ఈయన ఏది చేసిన విశేషంగా ఉంటుంది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్లో కూడా ఎప్పుడు నవ్వుతో చక్కగా ఉంటూ పిల్లల్ని కూడా బాగా చదివిస్తూ అందరిని ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళ పిల్లలకి వ్యాయామం కానీ ఆటపాటలు కానీ కరాటే కానీ అన్నీ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి జరుగుతుందని చెప్పేసి మీరు ఎగ్జాంపుల్ ఈ గ్రౌండ్లో చూసినట్లయితే వరి నాట్ల దగ్గర నుంచి కుప్ప కొట్టి రైతు వచ్చే సారకాలం పండించినటువంటి ఒడ్లు ఏవైతే ఉన్నాయో ఇంటికి వచ్చినప్పుడు సంక్రాంతి పండుగ హ్యాపీగా ఎలా జరుపుకుంటారు, మన దేశం మొత్తం కూడా అందరినీ ఇక్కడ అవన్నీ తెలియచేయాలి అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈ రోజు వచ్చినటువంటి ప్రముఖులందరికీ, అదేవిధంగా మా పేరెంట్స్కి, మా పిల్లలకి, మా టీచర్స్కి, మీడియా మిత్రులకి, శ్రేయభిలాష్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వీడియో కుటుంబరాజు గారు ఎక్కడండి? మాస్టర్ సార్, డాక్టర్ గారు ఎక్కడ ఒకసారి లోపలికి రండి సార్. మా ఎడ్ల బండి పైన ఒక సాంగ్ రెడీ చేసుకున్నాను ఒకసారి. దేవి ఏమ్మా సార్ సార్
ఏమందు చల్లావే ఏమందు చల్లావే ఎవిదాన ఓకే ఓకే ఏమందు చల్లావే ఎవిదాన నువ్వు ఎంత పని చేశావు. ఇక్కడ మీరు చూసినట్లయితే నాగళ్ళు కావచ్చు, తిరగళ్ళు, దంతి అంటే కొలిసేవాళ్ళు, పప్పుగుండ్లు అని చెప్పేసి ఇవన్నీ కూడా పట్టు కావచ్చు, చిరుతానియల్లాన ఇవన్నీ కూడా. ఓకే మా వేరే కూడా అయిపోయిందా? దేవి ఒకసారి ఎట్ల పండి మీదకి వెళ్ళిపోయినా దేవి శ్రీవల్లి అవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చమ్మా మనం. ఫస్ట్ ఒడ్డు రూపంలో ఉంటుంది, తర్వాత నౌకగా మారుతుంది, తర్వాత ముడిగుయ్యం అంటాము, దానిలో నుంచి తౌడు కావచ్చు, తౌడు అట్లాగే నౌకలు సపరేట్. ఓకే అమ్మా. సరే ఓకే సార్, థ్యాంక్ యూ.
సార్ సేకరించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది బంతి కంతి అప్పట్లో అండి, పాత రోజులు. ఓకే, అసలు పిండి వంటలు చేయడానికి అప్పట్లో ఉన్నవండి ఇవన్నీ కూడా. సార్ వాళ్ళు అక్కడికి వస్తున్నారమ్మా, ఒకసారి ప్లేస్ చూసుకోండి.